Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. Look, I have carved you on my own hands. The book of Isaiah chapter 49 verses 16. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు తెలియచేస్తున్న మాట ఏమిటి అంటే, చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. అవునండి, దేవుడు తన స్వరూపమందు తన అరచేతుల మీదనే మనలను చెక్కి ఉన్నాడు. మన హృదయాంతరాంగాలను ఎరిగిన దేవుడు ఆయనే. దేవుడు ప్రతి మనిషిని తన హస్తముల ద్వారానే చెక్కి ఉన్నాడు. నీలో ఉన్న ప్రతి బాధను, నీలో ఉన్న ప్రతి పరిస్థితిని, నీ కుటుంబ పరిస్థితులు కానీ, నీ యొక్క ఆర్థిక సమస్యలను బట్టి చింతిస్తున్నావేమో, దిగులు పడవద్దు. దేవుడు మనలను తయారు చేసి ఉన్నాడు కదా. మన ప్రతి పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ఆయనే. దిగులు పడవద్దు, ఏడవద్దు, నీవు జడియవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వలోకాన్ని సృజించిన దేవుడు మనకు ఏది ఇవ్వాలో, ఏది చేయాలో, ఎలా ఉండాలో దేవుడే సహాయం దయచేయగలరు. కేవలం మనము దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం దయచేస్తాడు. మనము నమ్మాలి ఆయనను. కనుక నీవు నేను మనమందరమును ఆయనేందు విశ్వాసం ఉంచి ఆయనే మనకు ఆధారమని నమ్మినట్లయితే దేవుడు ప్రతికూల పరిస్థితులను చక్కదిద్ది మనకు సహాయం దయచేస్తాడు. కనుక దేవుడి ఈ వాక్కును మనందరి జీవితాలలో నెరవేర్చును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఇంత చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. ఈ వాగ్దానాన్ని మా జీవితాలలో నెరవేర్చండి. అవును ప్రభువా, నీవే మమ్మలను చెక్కి ఉన్నావు కనుక మా హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడవు నీవే. ఈ లోకంలో ఎవరికైతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయో, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు ఎలాంటి అవసరత తీరాలో, వారు ఎలాంటి సమస్యల్లో ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ సహాయం దయచేయండి. వారిని తృప్తిపరచండి. ప్రతి ఒక్కరి జీవితాలలో మీ మేలులతో తృప్తిపరచమని, ఈ వాక్యం వింటున్న వారికి కూడా దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.